హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తీసరా పార్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ 6వ తరగతి హిందీ చూస్తూ ఉన్నాము. దుర్వా అనేటువంటి పుస్తకంలోనిది తీసరా పార్ట్. ఇక్కడ వచ్చేసి ఊ గా గ ప యా హా అనేటువంటి అక్షరాలు ఈ యొక్క పాఠంలో ఉన్నాయి. ఊన్ ఊన్ గాయ్ తరాజు గర్ పాన్ హల్ ఈ యొక్క పదాలని పెహచానా ఔర్ బోలో మనము ఉచ్చరిద్దాము. ఊన్ గమల తరాజు పాన్ హల్ గర్ కితాబ్ గ పా హ జూ గా సునో ఔర్ పడో. ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్ని చదువుదాము. ఊన్ జూన్ జూతా గీత గడ గడి తావు తాయి గగన్ గమల తబల మహీనా గాయక్ నాయక్ పాలక్ పాలకి పహలా దూసరా తీసరా తస్వీర్. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని మనం చూద్దాము. ఊ గా గ ప యా హా అనేటువంటి అక్షరాలని మీరు రాసి చూడండి. రేఖా కించ్కర్ శబ్ద ఔర్ చిత్రకా మిలాన్ కరో. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి మీరు ఇక్కడ మనము ఏం చేయాలంటే జతపరచాలి. ఇక్కడ పదాలని చదువుతాము, నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. కబూతర్ పపీతా తాలా పాలకి మహల్ తరాజు మటక. నెక్స్ట్ మౌఖిక పార్ట్ అంటే మాట్లాడేటువంటిది. క్యా యహ్ వహ్ కితాబ్ హై. ఇప్పుడు యహ్ అనేటువంటిది దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్పేటప్పుడు, వహ్ అనేటువంటి దూరంగా ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాము. హా అన్నప్పుడు ఎస్ అని అర్థము, నహి అంటే నో అని అర్థము. యహ్ వహ్ కితాబ్ నహీ హై. ఇప్పుడు వచ్చేసి యహ్ కితాబ్ నహీ హై ఇది పుస్తకము కాదు, వహ్ కితాబ్ నహీ హై అది పుస్తకము కాదు అని ఉపయోగించినప్పుడు ఇక్కడ ఉపయోగిస్తాము. క్యా యహ్ కితాబ్ హై. జీ హా యహ్ కితాబ్ హై అవును పుస్తకము అని అంటున్నాము. క్యా యహ్ కితాబ్ హై ఇంకో జీ నహీ యహ్ కితాబ్ నహీ హై వేరే పుస్తకం కాదనుకోండి, అప్పుడు వచ్చేసి జీ నహీ యహ్ కితాబ్ నహీ హై అని చెప్తాం అనమాట. నెక్స్ట్ కొన్ని వచ్చేసి మనము చెప్పగా మీరు పలకండి. క్యా యహ్ కలం హై. हाँ यह कलम है. नहीं यह कलम नहीं है. నెక్స్ట్ ఇక్కడ చూడండి. अलग अलग वस्तुएं चित्र दिखाते हुए पूछे और విద్యార్థి उत्तर दें. అంటే వివిధమైనటువంటి వస్తువులను చూపించి పిల్లల్ని అడగండి అని అడుగుతున్నారు. అధ్యాపక క్యా యహ్ కాపీ హై ఇది వచ్చేసి కాపీనా అని అడుగుతున్నారు. విద్యార్థి జీ హా యహ్ కాపీ హై. తర్వాత వచ్చేసి అధ్యాపక హల్ కా చిత్ర దిఖాతే హుయే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నాగలి చిత్రాన్ని చూపిస్తూ అరక చిత్రాన్ని చూపిస్తూ యహ్ క్యా తరాజు హై ఇది వచ్చేసి తరాజు త్రాసా అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్తాము, జీ నహీ యహ్ తరాజు నహీ హై ఇది వచ్చేసి త్రాస్ కాదు అని మనం చెప్తాం అనమాట. జీ నహీ యహ్ తరాజు నహీ హై యహ్ హల్ హై ఇది వచ్చేసి హల్ నాగలి అని చెప్తాం. అధ్యాపక క్యా వా గడి హై అది వచ్చేసి గడియారమా. జీ హా వా గడి హై అవును అది గడియారము. నెక్స్ట్ క్యా యహ్ దర్వాజా హై ఇది తలుపా అని అడుగుతున్నారు. జీ నహీ వహ్ దర్వాజా నహీ హై వహ్ దీవార్ హై అది గోడ. దీవార్ అంటే గోడ. యహ్ క్యా దవాత్ హై ఇది సిరా అంటే వచ్చేసి ఇంక్ బాటిల్ అని అడుగుతున్నారు. జీ హా యహ్ దవాత్ హై అవును అది ఇంక్ బాటిలే. తర్వాత గమల పూల కుండీలు, తర్వాత వచ్చేసి అల్మారా కితాబ్ పుస్తకాన్ని వీటిలన్నింటినీ చూపించి మనము జీ హా జీ నహీ అనేటువంటిది మనము నేర్చుకున్నాము. ఈ యొక్క పాఠంలో వచ్చేసి గానా తాలాబ్ గడే మేసే అక్షర్ చున్కర్ సార్థక శబ్ద బనావో కొన్ని పదాలని తయారు చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి కుండలో ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి కొన్ని 5 పదాలని తయారు చేయండి.